హాయ్ టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు సన్నీ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే నేను మీ ముందుకొచ్చాను. అది ఏంటో ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం పదండి. అది ఏంటంటే పోయిన వీడియోలో ఆర్టికల్ 370 గురించి అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు అది అయితే తెలుసుకుందాం. అదే విధంగా మరొక వైపు చైనా, ఇంకొక వైపు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్‌ని ఎందుకు ఆక్రమించుకున్నాయి? అది కూడా మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని అయితే వద్దు అన్నారు. వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని ఎందుకు పాటించలేదు? అప్పుడు వాళ్ళు ఓన్‌గా వాళ్ళ కాన్స్టిట్యూషన్‌ని అయితే రాసుకోవడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న రూల్స్ మనం ఈరోజు డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అదే విధంగా చైనా, పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారో. ఇప్పుడు మనం మొదటి టాపిక్ అయితే మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు వాళ్ళు 2 సిటిజన్‌షిప్‌ని అయితే పొంది ఉంటారు. ఒకటి మన ఇండియాది, 2 జమ్మూ కాశ్మీర్‌ది. ఈ విధంగా వాళ్ళకి 2 సిటిజన్‌షిప్స్ అయితే ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం. సెకండ్ టాపిక్ వచ్చేసి వాళ్ళు అక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది. అంటే జమ్మూ కాశ్మీర్‌కి ఒక ఫ్లాగ్ ఉంటుంది. మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. వాళ్ళు మన ఇండియా ఫ్లాగ్‌ని ఏ విధంగా అయినా చేయొచ్చు. వాళ్ళు మన ఇండియన్ నేషనల్ యాంథెమ్‌కి రెస్పెక్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు అక్కడ ఏమి అనుకోరు. ఈ విధంగా మన జెండా ఊకే ఉండాలి అంటే ఉండాలి. ఇలా ఇంకొకటి వచ్చేసి ఒకవేళ జమ్మూ కాశ్మీర్ అమ్మాయి ఒక ఇండియన్ అబ్బాయిని చేసుకుంటే, ఆ అమ్మాయికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయి సిటిజన్‌షిప్ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ అదే అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని చేసుకుంటే, ఆ అమ్మాయికి ఎటువంటి సిటిజన్‌షిప్ పోదు. ఈ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్‌లో అయితే ఉంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్‌లో ఎలక్షన్ జరగాలి అంటే వాళ్ళకి 6 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతాయి. మన ఇండియాలో 5 సంవత్సరాలకోసారి అయితే జరుగుతాయి. ఈ విధంగా వాళ్ళకి 6 సంవత్సరాలు టైం తీసుకుంటారు. మనమైతే 5 సంవత్సరాలు తీసుకుంటాము. జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్‌లో అయితే ఈ విధంగా రాయపడ్డారు. వాళ్ళకి 6 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు ఓటు హక్కు అనేది నిర్వహించుకోగలరు. ఇప్పుడు ఇంకొక టాపిక్ వచ్చేసి ఒకవేళ మనం ఇండియన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఏదైనా ల్యాండ్ కొనాలి అంటే, వాళ్ళు అక్కడ అస్సలు కొనివ్వరు. ఎందుకంటే, అక్కడ జమ్మూ కాశ్మీర్‌లో ఏదైనా కూడా మనము అక్కడ 5 సంవత్సరాలు ఉంటేనే జమ్మూ కాశ్మీర్ సిటిజన్‌షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌లో మన ఇండియాలో అయితే గవర్నమెంట్ జాబ్స్ పడితే మనం రాస్తాము. కానీ జమ్మూ కాశ్మీర్‌లో వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళే ఉండాలి. ఈ విధంగా ఇండియా నుంచి ఒకవేళ జమ్మూ కాశ్మీర్‌లోకొచ్చి మనం గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేయాలి అంటే వాళ్ళు అనుమతి ఇవ్వరు. ఓన్లీ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆర్టికల్ 370 గురించైతే మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకున్నాం. అదే విధంగా ఒకవైపు జమ్మూ కాశ్మీర్‌లో, ఇంకొక వైపు చైనా మన భూభాగాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నాయో తెలుసుకుందాం. అది ఏంటంటే ఆక్యుపై కాశ్మీర్ అంటే మనం దాన్ని పీఓకే అని పిలుస్తాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఒకప్పుడు ఈ భూభాగాన్ని మొత్తం ఆక్రమించేసుకుంది. మన పోయిన ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేయడం వల్ల. చైనా కూడా పాకిస్తాన్ ఇది మా భూభాగమే. మీరు దీనికి లీజ్‌కి తీసుకోండి అని అయితే చైనాకు అయితే రాసివ్వడం జరిగింది ఇల్లీగల్‌గా. ఇదంతా మన భారతదేశానికి తెలిసినా, అంటే పాకిస్తాన్ తప్పు చేసిందని తెలిసినా, చైనా కూడా తప్పు చేసిందని తెలిసినా కూడా మనం సైలెంట్‌గానే ఉన్నాము. ఎందుకంటే దీనికంటూ ఒక టైం వస్తుంది. మనం దీని గురించి అయితే డెఫినిట్‌గా మన భూభాగాన్ని అయితే మనం వెనక్కి తెచ్చుకుంటాము. ఈ విధంగా చైనా అండ్ పాకిస్తాన్ అయితే మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. జీడీపీ పరంగా కూడా జమ్మూ కాశ్మీర్ చానా అప్ స్టేజ్‌కైతే ఎళ్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఎన్నో పెట్టుబడులు కూడా పెడుతుంది. 7.43 సెల్సియస్ అయితే ఉంది. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ వీడియో అయితే ముగిసింది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. అప్పుడే నేను ఆ మిస్టేక్‌ని సరిచేసుకొని మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలను.
ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.